నెయ్యి కారంతో రవ్వ దోశ. ఈ రవ్వ దోశని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రవ్వ, మన ఉప్మా చేసుకునే రవ్వను తీసుకోవాలి. 1 కప్పు పెరుగు, నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. నెయ్యి, కారము ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, గోధుమ పిండి, బేకింగ్ సోడా. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని దానిలో బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మొత్తం పిండిలా కాకుండా మీడియంలా పట్టుకోవాలి. దీనిని ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. మిక్సీ చేసుకున్న రవ్వని ఒక ఎంటీ బౌల్లో తీసుకోవాలి. ఇలా పట్టుకోవాలి, మొత్తం పిండిలా కాకుండా కొంచెం ఇలా. దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్స్ గోధుమ పిండి, 1/2 స్పూన్ టేస్టింగ్ తినే సోడా. దీనికి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి. మనం ఎంత రవ్వ అయితే తీసుకుంటామో దానికి సరిపోయేంతనే సాల్ట్ తీసుకోవాలి. నేను దీనికి సరిపోయేంత సాల్ట్ తీసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు. మనం దోశ పిండిని ఎలా కలిపి పెట్టుకుంటామో దీన్ని కూడా అలాగే కలిపి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రవ్వ దోశని. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఫాస్ట్గా చేసుకునే ఐటమ్ రవ్వ దోశ. అప్లై చేయాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ పిండిని మనం దోశల్లో వేసుకోవాలి. ఇలా దోశల్లో వేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన నెయ్యి కారంని అప్లై చేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న నెయ్యి కారం ఉంది కదా, ఈ దోశ పైన అప్లై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ నెయ్యి కారం రవ్వ దోశని. సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆనియన్స్ ని, కొత్తిమీరని ఇలా మనం కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దోశ తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడిగా నెయ్యి కారం రవ్వ దోశ రెడీ అయ్యింది.